గైస్ ఈ వీడియోలో మనం అగరో కంపెనీకి సంబంధించిన బాడీ మసాజర్ అయితే అన్బాక్సింగ్ చేసుకోబోతున్నాం. దీన్ని వచ్చేసి నేను 1 year గా యూజ్ చేస్తున్నాను. ఈ 1 year లో నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. 1 year అంటే అసలు మామూలు టైం కాదు. వారంటీ కూడా దీన్ని 1 year వారంటీ అయిపోయేంత వరకు నేను యూజ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నాకు ఇంకో 2 months అడిషనల్ గా అయితే దీన్ని యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1.5 year దగ్గరికి అయితే అయిపోతుంది. ఇన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో చెప్తాను గైస్. మీరు ఈ కంపెనీకి సంబంధించిన మసాజర్ తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్ అన్నమాట. అందుకే ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. గైస్ మనం బాక్సింగ్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. మనకి పైన వచ్చేసి అగరో బ్రాండింగ్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో 4 గ్రిప్స్ అయితే మనకు ఉంటాయి అన్నమాట మసాజ్ చేసుకుంటాకి. ఇది గ్యాలక్సీ అనే మోడల్ అన్నమాట. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 1 year వారంటీ అని అయితే మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన సమ్ ఫ్యూచర్స్, అలాగే ఇది టైప్ సి పోర్ట్ తో అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్, అలాగే దీని ఎంఆర్పి రేట్ కూడా ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. 3490 రూపీస్ అని అయితే దీనిపైన మెన్షన్ చేశారు. కానీ ఇది అంత రేట్ అయితే ఉండదు. నేను చాలా తక్కువగా అయితే దీన్ని బై చేశాను. అవన్నీ లాస్ట్ లో అయితే మనం మాట్లాడుకుందాం. ముందైతే దీన్ని ఓపెన్ చేసి మనం చూసినట్లు అయితే దీని లోపల అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా పాతగా ఉంటుంది, ఎందుకంటే 1 year దీన్ని యూజ్ చేశాను. మళ్ళీ ఈ వీడియో కోసం అయితే నేను అన్ని ఇందులో అయితే పెట్టేశాను. అలాగే మనం బాక్స్ ఓపెన్ చేసుకుంటే జనరల్ గా మనకి కనిపించేది యూజర్ మాన్యువల్, అలాగే వారంటీ కార్డు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక టైప్ సి కేబుల్ అయితే మనకి ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం. ఇక మన మెయిన్ మసాజర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని 1 year గా నేను తుక్కు కింద యూజ్ చేశాను గైస్. మొత్తం దీనిపైన గీతలు మొత్తం నలిగిపోయింది అన్నమాట. అయినా కానీ ఇంకా ఫుల్ పర్ఫెక్ట్ గా అయితే పనిచేస్తుంది. ముందు దీన్ని పక్కన పెట్టేస్తాం. ఇంకా బాక్స్ లో చూసుకున్నట్టయితే 4 type ఆఫ్ గ్రిప్స్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక టైప్ గ్రిప్, అలాగే ఇది ఒక టైప్ గ్రిప్ అన్నమాట. ఈ 2 ఉన్నాయి. మూడోది వచ్చేసి ఈ టైప్ ది ప్లెయిన్ గా ఉంటుంది గ్రిప్ వచ్చేసి, ఇది ఒకటిని. అలాగే మన దగ్గర అయితే ఈ 4 type ఆఫ్ గ్రిప్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ బాక్స్ ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాము. అప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది చూడడానికి. గైస్ ఇందులో అయితే ఈ 4 type ఆఫ్ గ్రిప్స్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. మనకి మెయిన్ మసాజర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. దీని ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనం గ్రిప్ అయితే ఫిక్స్ చేయవలసి అయితే ఉంటుంది. దీని అయితే ఫుల్ గా మేము యూజ్ చేసాం గైస్. 1 year నుంచి ప్రతిరోజు మినిమం 1 hour అయితే ఇది రన్ అవుతూ ఉంటుంది. నాకన్నా కానివ్వండి, మా ఇంట్లో వాళ్ళకన్నా కానివ్వండి, పెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. ఆ టైంలో అయితే దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాము. నేను ఫుల్ ఛార్జింగ్ లో దీన్ని యూజ్ చేసినప్పుడు అయితే నాకు వచ్చేసి ఒక 1.5 hour దాకా అయితే దీని ఛార్జింగ్ బ్యాకప్ అయితే రావడం జరిగింది. ఇందులో స్పీడ్స్ ఎలా ఉంటాయి, మసాజ్ ఎలా చేస్తుంది అనేది కూడా నేను క్లారిటీగా అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఎక్కువగా యూజ్ చేసే గ్రిప్ వచ్చేసి ఇది అన్నమాట. ఇది వచ్చేసి కొద్దిగా సాఫ్ట్ గా ఉంటుంది, ఫోమ్ టైప్ లో అయితే ఉంటుంది అనమాట. అంటే మన బాడీకి ఎక్కువగా పెయిన్ అయితే రాకుండా మెత్తగా మసాజ్ చేయడానికి అయితే ఈ గ్రిప్ అయితే ఎక్కువగా యూజ్ అవుతుంది. నేను దీన్ని ఎక్కువగా అయితే యూజ్ చేస్తాను. దీని అయితే ఈ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా పెట్టయితే ఫుల్ చేసినట్టయితే మనకి సెట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కంట్రోల్స్ అన్ని ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 4 lines ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఛార్జింగ్ కి సంబంధించిన లైన్స్ అన్నమాట. ఛార్జింగ్ ఎంత ఉంది అనేది ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. దీని కింద చూసుకున్నట్టయితే ప్లస్ ఒకటి, మైనస్ ఒకటి, పవర్ బటన్ ఒకటి ఉంది. ఇవైతే మొత్తం టచ్ కంట్రోల్స్ అన్నమాట. జస్ట్ హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ఇలాగా మీకు మసాజర్ అయితే ఆన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ మైనస్ ప్లస్ ఏవైతే ఇవి ఉన్నాయో మైనస్ మీద క్లిక్ చేసాం అనుకోండి, స్పీడ్ అయితే డౌన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి స్పీడ్ 1 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది 2, 3, 4, 5, 6 ఈ విధంగా అయితే మనకి 6 స్పీడ్స్ లో అయితే పనిచేస్తుంది. 6 అంటే బాగా స్పీడ్ గా పనిచేస్తుంది. మాక్సిమం వచ్చేసి మనం 3 లో పెట్టి యూజ్ చేసుకున్నట్టయితే మీకు మంచి మసాజ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కొద్దిగా వీక్ స్కిన్ అయితే మీకు 1 అయితే మీకు సూట్ అవుతుంది. దీనిపైన వచ్చేసి మనకి ఛార్జింగ్ కి సంబంధించిన లైట్స్ అయితే మనకి బ్లింక్ అవుతూ ఉన్నాయి. ఇది ఆన్ అయినప్పుడు అయితే లోపల మోటార్ తిరుగుతూ ఉన్నందువలన అయితే ఫుల్ గా షేక్ అయితే అయిపోతుంది. చూడండి, లోపల ఉన్న స్క్రీన్ కూడా అయితే షేక్ అయితే అవుతుంది. దాని వలన అయితే మనకి ఏ ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడైతే దీన్ని ఆఫ్ చేసేద్దాం. మిగతా గ్రిప్లు కూడా మీకు అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి మోస్ట్లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే మీకు ఎక్కడన్నా యూజ్ చేయొచ్చు ఈ పర్టికులర్ గ్రిప్ వచ్చేసి, ఎందుకంటే ఇది మెత్తగా ఉంటుంది, మీ బాడీకి అయితే హార్మ్ అయితే అవ్వదు అనమాట. అందుకు మీకు ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లో మసాజ్ చేసుకుంటే ఈ గ్రిప్ అయితే మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు లెగ్స్ దగ్గర కానివ్వండి ఇంకెక్కడన్నా యూజ్ చేసుకోవాలి అన్న సమయంలోని ఈ టైప్ ఆఫ్ గ్రిప్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా వచ్చేసి మనకి చాలా బాగా అయితే పని చేయడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బుల్లెట్ టైప్ లో అయితే ఒక గ్రిప్ ఉంటుంది. ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లెయిన్ గా ఒక గ్రిప్ అయితే ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుని మీరు మీ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఈపి మీద అక్కడైతే మీరు మసాజ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. కానీ మీరు మ్యాక్స్ మీ బోన్స్ గట్ట ఉండే ప్లేస్ లో మీరు మసాజ్ చేసుకోవాలి అంటే ఈ ఫోమ్ టైప్ గ్రిప్ ఏదైతే ఉందో ఇదే మీకు బాగా అయితే పనిచేస్తుంది. ఎందుకంటే మీకు దెబ్బ తగలకుండా అయితే మీకు మసాజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే దీని డౌన్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ సి పోర్ట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సి పోర్ట్ యూజ్ చేసి అయితే మీరు దీనికి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. దీనిపైన అయితే మనకి 24 watts అనేది ఉంటుంది. మీరు ఏ ఛార్జర్ తో పెట్టినా కానివ్వండి 24 watts ఇదైతే తీసుకుంటుంది. అదైతే ప్రాబ్లం లేదు. మీ ఇంట్లో ఉండే మీ
మొబైల్ ఫోన్ ఛార్జర్ తో కూడా దీన్ని అయితే మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే దీన్ని 1 year గా యూస్ చేస్తున్నాను గైస్. లిటరల్లీ ఏంటంటే మనకి పెయిన్స్ వచ్చే సమయంలో కానివ్వండి, కొన్ని పెయిన్స్ ఎలా ఉంటాయంటే మసాజ్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. చేతులతో మనం మసాజ్ చేసినట్టయితే అంత రిలాక్సింగ్ అయితే మనకు ఉండదు. కానీ ఈ మసాజర్ ఆ ప్లేస్ లో కనుక మీరు యూజ్ చేసి మసాజ్ చేసినట్లయితే మీకు అక్కడ ఉన్న స్కిన్ అంతని వైబ్రేట్ అయ్యి మీకు లోపల మజిల్స్ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటాయి అనమాట. దాని వల్ల ఏంటంటే మీకు మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. మీకు పెయిన్ కూడా తగ్గే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. నేను వచ్చేసి జనరల్ గా ప్రతిరోజు చైర్ పైన ఎక్కువ కూర్చుని ఉంటాను. బ్యాక్ అనేది పెయిన్ రావడం అనేది సహజం. నేను ప్రతిరోజు దీన్ని 1 hour అయితే యూజ్ చేస్తాను. ఈ 1 hour లో ఏంటంటే నాకు ఆ పెయిన్ అంతా పోతుంది అన్నమాట. అంత బాగా అయితే పనిచేయడం జరుగుతుంది. అలాగే దీన్ని నేను 1 year గా యూజ్ చేస్తాను. ఈ 1 year లో ఇది పోతుందేమో అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇది వైబ్రేట్ అవుతుంది, అలాగే బ్యాటరీ లైఫ్ ఏమైనా తగ్గిపోతుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానివ్వండి, బ్యాటరీ లైఫ్ తగ్గలేదు, అలాగే ఏమీ డ్యామేజ్ కూడా అవ్వలేదు. ఒక 2 సార్లు కింద కూడా పడిపోయింది ఇది. అయినా కానివ్వండి పెద్దగా దీనికి ఏమీ డ్యామేజ్ అయితే అవ్వలేదు. బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే మీకు 1 hour నుంచి 2 hours టైం అయితే పడుతుంది ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి. అలాగే డిశ్చార్జింగ్ వచ్చేసి ఇందులో ఉన్న స్పీడ్స్ లో మీరు 3 speed యూజ్ చేసినట్లయితే 1.5 hour దాకా బ్యాటరీ లైఫ్ అయితే దీనికి రావడం జరుగుతుంది. మ్యాక్స్ 3 అనేది సరిపోతుంది అన్నమాట మసాజ్ కి వచ్చేసి. మీరు బాగా ఫుల్ గా పెట్టుకున్నా కానివ్వండి మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు, మసాజ్ ఎక్స్పీరియన్స్. 3 పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ గా అయితే పనిచేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా 3 యూజ్ చేస్తాను. చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది మసాజ్ చేసుకుంటాకి ఏ ప్లేస్ లో అన్నా కానివ్వండి. ఫైనల్ గా వచ్చేసి ఈ మసాజర్ సంబంధించిన రివ్యూ అన్నమాట ఇది. 1 year నేను యూజ్ చేసిన తర్వాత దీని మీద వీడియో అయితే చేస్తున్నాను గైస్. ఈ 1 year లో నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండే వాళ్ళకి పెయిన్స్ వస్తుందా, మీకే పెయిన్స్ వస్తుందా, మీరు జిమ్ కి వెళ్ళి వచ్చే వాళ్ళు అన్నా కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, పెయిన్స్ అనేది కామన్ గా మనుషులకు వస్తూ ఉంటాయి. అందుకు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని ఉండవలసిన ఐటమ్ అన్నమాట ఇది. దీన్ని అయితే బై చేయాలనుకుంటే లింక్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్ లో అయితే నేను ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు ఈ ఐటమ్ అయితే బై చేయొచ్చు. అలాగే ఇంకేమన్నా డౌట్స్ దీనికి సంబంధించినవి ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి. ప్రతి ఒక్క కమెంట్ కి నేనైతే రిప్లై అయితే ఇస్తాను. మరో వీడియోతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను గైస్. అప్పటి వరకు బాయ్.